షాయి భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవుల 9వ వర్ధంతి సందర్భంగా శ్రీకొండ మండలం గడుకోలు కొండాపు గ్రామంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకుడు రామకృష్ణ మాట్లాడుతూ, విప్లవ వీర కిషోరం కామ్రేడ్ షాయి భగత్ సింగ్ స్ఫూర్తితో కార్పొరేట్ మతోన్మాదాన్ని పాతరేద్దామని, యువ కిషోరులు కామ్రేడ్స్ భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవుల స్ఫూర్తితో యువతరం ఈ దేశాన్ని మార్చాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్మూ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, మండల నాయకులు లింబన్న రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రాంతాన్ని మరోసారి సుందరవనంగా చైతన్య స్ఫూర్తితో ముందుకు తీసుకురావడానికి ఈ గ్రామ వీడీసీ గ్రామ మాజీ సర్పంచులందరూ కూడా కృషి తీసుకోవడం అనేది చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. అందుకని ఈ మారుమూల ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళకి ధైర్యం ఏమంటే ఎర్ర జెండా ధైర్యం, ఈ ధైర్యం ఏమంటే సుత్తికొండలు జెండా ధైర్యం, ఈ ధైర్యం ఏమంటే మాట్లాడేటటువంటి స్వేచ్ఛ కల్పించినటువంటి యువ కిషోరం లాంటి విప్లవకారులు ధైర్యం అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ దేశంలో భగత్ సింగ్ కోరుకున్నటువంటి ఉపాధి వచ్చిందా, పూర్తి స్థాయి స్వాతంత్ర్యం వచ్చిందా, ఈ అందరికీ పరిపాలన స్వేచ్ఛ వచ్చిందా అనేది కూడా మరోసారి మనం మననం చేసుకోవాలా, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలా అనే విషయాన్ని భగత్ సింగ్ యొక్క వర్ధంతి సందర్భంగా మరోసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని, ఈ భగత్ సింగ్ కోరుకున్నటువంటి లక్ష్య సాధన కోసం యువకులు ప్రజలు ఈ రోజు ప్రజలందరూ కూడా ముందు వరుసలో నిలబడ్డప్పుడు మాత్రమే నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు మాత్రమే తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ రమేష్ మాట్లాడవలసింది.